వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ ఖాన్ డివిజన్ పరిధిలోని విజయఆర్ నగర్ లో ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆల్విన్ ఖాన్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రవెల్లి సతీష్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టి దేశ అభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ జగజీవన్ రామ్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जगजीवन राम गार की जोहार, जगजीवन राम गार की जोहार, जगजीवन राम गार की जोहार, जगजीवन राम गार की ఈ రోజు బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి టిఆర్ఎస్ పార్టీ తరఫున, మా షేర్లింగంపల్లి కాన్ఫరెన్స్ తరఫున కార్యకర్తలము, నాయకులము అందరము ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. వారు 1908 ఏప్రిల్ 5వ తేదీన చాందావా గ్రామంలో బిహార్ రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యక్తి. దళిత అణగారిన వర్గాల కుటుంబంలో జన్మించిన వ్యక్తి. వారు బాల్యంలోనే ఈ అణగారిన కులాల ఇబ్బందులను ఫేస్ చేసినటువంటి వ్యక్తి. వారు బనారస్ యూనివర్సిటీ నుంచి, కలకత్తా యూనివర్సిటీ నుంచి పట్టాలు పొందినటువంటి వ్యక్తి. తదనంతరము మహాత్మా గాంధీ గారి ఆదర్శం తీసుకొని వారు స్వతంత్ర భారతదేశ పోరాటంలో చాలా సార్లు వారు జైలుకి వెళ్ళడం జరిగినది. తదనంతరము భారతదేశం స్వతంత్రం వచ్చాక వారి సేవ 30 సంవత్సరాలు ఈ భారతదేశానికి రక్షణ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, భారత ఉప ప్రధానిగా తొలి దళిత వ్యక్తి చేసినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి చరిత్ర మరవలేనిది, మర్చిపోలేనిది. ఈరోజు వారు చేసిన సేవ 1971లో వారు రక్షణ మంత్రిగా ఉన్నప్పుడే భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. వారి డైరెక్షన్లో ఆ యుద్ధంలో మన భారత్ విజయం సాధించడానికి వారు చేసిన కృషి మరవలేనిది, మర్చిపోలేనిది. కాబట్టి ఇటువంటి మహానుభావులను వారు జన్మించింది ఏప్రిల్ 5వ తారీఖు, మరణించింది 1986 ఈ రోజున. కాబట్టి వారికి జననం రోజు శుభాకాంక్షలు, మరణం రోజు వర్ధంతులు తెలియజేసుకుంటూ, నివాళులు అర్పించుకుంటూ వారి మనము భవిష్యత్ తరాలకు, భవిష్యత్ సామాజిక వర్గాలకు అందరికీ తెలవాలి. జై భీమ్ అనే ఉద్యమాన్ని తీసుకొచ్చింది వారు. ఈ అణగారిన వర్గాలను సమానత్వం, సౌరభాధికారం కావాలి, అందరూ బాగుండాలి, ప్రజలంతా సమానం, అందరూ ఒకటే విధంగా పుట్టాం, అందరం ఒకటే విధంగా ఉండాలా, ఈ సమాజంలో కులాలు మతాలు అనేది ఉండకూడదు అనేది వారు చేసిన సేవ మరవలేనిది. ఈ భారతదేశం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ సేవ వారు చేసిన దాంట్లో మనం చేసేది చాలా తక్కువ. ఇప్పుడున్న యువత ఇటువంటి మహానుభావుల చరిత్రను మననం చేసుకుంటూ వారికి మనం నివాళులు అర్పించుకోవాలి. ఘన నివాళులు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, షేర్లింగంపల్లి కాన్ఫరెన్స్ తరఫున మా నాయకులు, మా యువత ఈ రోజు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నివాళులు అర్పించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జోహార్ జగజీవన్ రామ్ గారికి, జోహార్ జగజీవన్ రామ్ గారికి.